నమస్తే అండి. ఓం సాయిరామ్. సాయి నవ గురువారాల వ్రతం చేస్తున్నాం కదా, అందులో భాగంగా కొన్ని సాయి మహత్యాలు కథలు చెప్పుకుంటున్నాం కదా. కిందటి వారం పూణేలో ఉన్న రుక్మిణి విఠల్ కథ విన్నాం కదా. అలాగే ఈరోజు ఇంకో చిన్న కథ చెప్పదలుచుకున్నాను. అందరూ శ్రద్ధగా వినండి. నచ్చిన వాళ్ళు షేర్ చేయండి అందరికీ. బాగా మీకు నచ్చితే పూజా విధానం కూడా తెలుసుకొని చేయదలుచుకున్న వారు చేయండి. చాలా మంచి రిజల్ట్ మాత్రం ఉంటుంది. అది 100% నేను చెప్పగలను. ఏ కష్టానికైనా మనము సాయి నవగురువార వ్రతం చేసుకుంటే మనకి చాలా మహత్యం కనబడుతుంది. సాయి మహత్యాలు చాలా ఉన్నాయి. అలాగే ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందాము. అదే విఠలు ఆ తర్వాత రుక్మిణి కథ విన్న తర్వాత రుక్మిణి ఒక గురువారం నాడు వ్రతం చేసుకుంటుంటే ఆమె తోటికోళ్ళు బావగారు వస్తారు. వచ్చి కథ చక్కగా ఆవిడ చేసే విధానం అంతా కన్నుల పండుగగా ఉండి చూసుకొని చాలా ఆనందించి, తోటికోళ్ళు తన రుక్మిణి వాళ్ళ తోటికోళ్ళేమో చాలా బాధపడుతుంది. అమ్మ, నేను నా పిల్లలు చదువుకోవటం లేదు, చాలా చదువు లేకుండా చాలా సోమరిపోతుల్లా తయారవుతున్నారు, ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు, ప్రతి క్లాసులోని తప్పుతున్నారు అని చాలా బాధపడతారనమాట తోటికోళ్ళు. అప్పుడు రుక్మిణి అంటారు, ఏం లేదమ్మా, మనకి కష్టాలు వచ్చినప్పుడు బాబాగారిని స్మరించుకోవడంలో తప్పు లేదు, ఆ బాబాగారు మన కష్టాలు తీరుస్తారు, నువ్వు కూడా నా విధంగానే 9 గురువారాలు వ్రతం చేసుకుంటే నీ పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు, మంచి మార్కులతో పాస్ అవుతారు అని చెప్తుంది అనమాట రుక్మిణి. అప్పుడు సరే అమ్మా అనేసి ఆవిడ ఇంటికి వెళ్ళాక అలాగే ఒక గురువారము నవగురువారాల వ్రతము స్టార్ట్ చేస్తారు. రుక్మిణి మాట విని రుక్మిణి తోటికోళ్ళు కూడా నవగురువార వ్రతము మొదలు పెడతారనమాట. మొదలుపెట్టి పిల్లలతో శ్రద్ధగా ఆమె దగ్గరుండి చదివిస్తుంటారు. చదివించాక కొంచెం కొంచెంగా ఆ పిల్లల్లో కూడా మార్పు వస్తుంది. మార్పు వచ్చి చక్కగా చదువుకొని మంచి ర్యాంకులు తెచ్చుకొని వృత్తిలోకి వస్తారనమాట. అదే విషయము రుక్మిణి తోటికోళ్ళు తెలియపరుస్తుంది అనమాట. ఇదిగో అమ్మ, ఇలాగా నా పిల్లలు కూడా వ్రతం చేశాక చాలా బుద్ధిగా చదువుకొని ఆ కథలో ఉన్నట్టుగానే చదువుకొని అంత ర్యాంకులు తెచ్చుకున్నారు, మంచి వృద్ధిలోకి వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది, నా గురువారాలు చేశాక ఇంత మంచి మహత్యం తెలుసుకున్నానని అనుకుంటారు. అలాగే మా సోదరి ఇంట్లో కూడా ఒక నగ పోయింది, ఆ నగ కూడా మళ్ళీ తిరిగి దొరుకుతుంది, ఆవిడ కూడా ఇలాగే చేసుకున్నారు అని చాలా సంతోషంగా చెప్తారనమాట. అలాగే నా ఇంకో స్నేహితురాలు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరుగుతుంది, నా గురువారాలు వ్రతం చేసుకున్న తర్వాత ఇదంతా శుభముతో మన అందరికీ ఒక సాయి మార్గదర్శకంగా ఉండి ఇలాగా సాయి గురువార మహత్యం వలన మనకి అందరికీ సంతోషంగా ఉంటుంది అని చెప్తుంది అనమాట. చాలా ధన్యవాదాలు స్వామి సాయిరామ్ అని అందరము కూడా సాయిరామ్కి ఒక మంచి ధన్యవాదాలు చెప్పుకొని మనం ఏం సమర్పించగలమండి స్వామికి? మనం ఇచ్చే అంత టౌలం కాదు, స్వామి మనకి ఇవ్వాలి, మనకి సంతోషంగా ఉండాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.